ఇంట్లో ఎవరైనా మరణిస్తే సూతకం ఎవరు ఎలా పాటించాలి? జాయతే సమానే వంశే, ఒకే వంశంలో పుట్టినవాళ్లే దాయాదులు, జ్ఞాతులు, పాలోళ్ళు. వంశంలో ఒక వ్యక్తి చనిపోతే దాయాదులంతా 10 రోజులు అశౌచం, మైలా పాటించడం సంప్రదాయంగా వస్తున్నది. వంశంలో ఎవరైనా పుట్టినప్పుడు జాతా శౌచం, పురుడు, మైలా అంటారు. మరణిస్తే మృతా శౌచం, సూతకం పాటించాలి. అవి పుట్టుకతో సంక్రమించిన అనుబంధంతో ఏర్పడేవి కాబట్టి ఆ వంశీయులు సూతకాన్ని విధిగా పాటించాల్సి ఉంటుంది. మరణించిన వ్యక్తికి సంతాపం తెలియజేసే ఉద్దేశంతో 10 రోజులు అశౌచం పాటించడం ధర్మంగా చెబుతారు. దీనిని ఆచరించడం వెనుక ఒక శాస్త్రీయ దృక్పథము ఉంది. పూర్వం ఒక వంశానికి చెందిన వారంతా ఒక ఇంట్లో గాని, ఒక గ్రామంలో గాని నివసించేవారు. తమ వంశీయుడు ఎవరైనా మరణించినప్పుడు అందరూ పార్థివదేహాన్ని చూసేందుకు వచ్చేవారు. మృతుని కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు. అయితే మృతదేహాన్ని చుట్టుకుని కీడు చేసే సూక్ష్మజీవులు ఎన్నో ఉంటాయి. ఈ క్రమంలో వాటి ప్రభావం అక్కడికి వచ్చిన మనుషులపై పడుతుంది. సూతకం పాటించకపోతే వాళ్ల నుంచి ఇతరులకు సూక్ష్మజీవులు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఈ అనర్థాన్ని అరికట్టడం కోసమే దాయాదులందరూ 10 రోజులు దూరంగా ఉండాలన్న నిర్బంధాన్ని మన పెద్దలు ఏర్పాటు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనం పాటిస్తున్న కరోనా క్వారంటైన్ లాంటిదే ఇది. మృతుని కుటుంబానికి సానుభూతి తెలపడం కోసం, సామాజిక ఆరోగ్య సంరక్షణ కోసం మన పూర్వీకులు ఏర్పాటు చేసిన ఆచారం ఇది. ఏటి సూతకం అన్న మాటకి అర్థం ఏమిటంటే ఎవరి శరీరం పడిపోతే కర్మ చేయవలసి ఉంటుందో కర్మ చేసినటువంటి వారు 1 ఏడాది పాటు పాటించే నియమాన్ని ఏటి సూతకం అంటారు. తల్లి, తండ్రి చనిపోయినప్పుడు కొడుకు 1 ఏడాది పాటు ఏటి సూతకంలో ఉన్నాడు అంటారు. తల్లి కాని, తండ్రి కాని శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఆ ఏడాది పాటు వాళ్ల అభ్యున్నతికి ఉత్తమగతులు పొందడానికి సంబంధించిన కర్మలు చేయాలి. పరమేశ్వరుడు జీవుడికి 1 ఏడాది మనుష్యలోకంలో ఉన్న కాలంతో అవకాశాన్నిస్తారు. ఎందుకంటే తన కుటుంబ సభ్యులు విధివిధానంగా ఉత్తర కర్మలు ఆచరిస్తూ ఉంటే జీవికి ఆనంద భావం కలిగితే కొడుకు రూపంలో మళ్లీ అదే కుటుంబంలో పుడతాడు అని శాస్త్రం చెప్తుంది. ఏటి సూతకంలో చేయకూడనివి: నోములు, వ్రతాలు, దీక్షలు చేయడం, భార్యాభర్త కలిసి పీటల మీద కూర్చుని నోములు, వ్రతాలు ఆచరించడం. పీటల మీద కూర్చోవడం అంటే నైమిత్తికానికి సంబంధించిన కల్పంతో ఉంటుంది. అటువంటి పనులు చేయకూడదు. కొండలు ఎక్కకూడదు. కొండల మీద ఉన్న దేవాలయాల దర్శనం చేయడానికి వెళ్లకూడదు. పండుగలు మొదలైన సంబరాలు చేసుకోకూడదు. పుట్టినరోజులు చేసుకోకూడదు. కొత్త బట్టలు ధరించకూడదు. శుభకార్యాలు చేయకూడదు. ఎవరికి కర్మ చేస్తున్నారో వాళ్లకి అభ్యున్నతి కొరకు ఏడాది పాటు ఆ జీవుడు ఏం చేస్తే తృప్తి పొందుతాడో, పుణ్యాన్ని పొందుతాడో ఆ పనులు చేయాలి. నియమం తప్పకుండా తల్లికి, తండ్రికి కర్మ చేస్తున్న వాళ్లకి ఏ విధమైన ఆరాధన చేయాలో అది లోపం లేకుండా నిర్వర్తించాలి. వారి పేరు మీద పేదవారికి, పశుపక్షాదులకు తినే ఆహార పదార్థాలు దానం చేయడం ఉత్తమమైన పని. దీనినే ఏటి సూతకం అంటారు. ఏటి సూతకంలో ఉండగా 12 దిన కర్మ తర్వాత ఇంట్లో నిత్య పూజ నిర్వహిస్తూ ఉండాలి. పాలివారికి సూతకం అనేది ఎన్ని తరాల వరకు ఉంటుంది. ఒకే ఇంటి పేరు కలవారు చనిపోయినప్పుడు శాస్త్ర ప్రకారం 11 రోజుల వరకు సూతకం ఉంటుంది. ఒకే ఇంటి పేరు కలవారికి 7 తరాల తరువాత సూతకం అనేది వర్తించదు. మనిషి చనిపోయిన ఏడాది వరకు కుటుంబ సంబంధీకులు పూజలు, వ్రతాలు, శుభకార్యాలు, దేవుడి మొక్కులు తీర్చుకోకుండా ఉండటాన్ని ఏటి సూతకం అంటారు. దీన్ని సంతానం పాటిస్తారు. ఏటి సూతకం సమయంలో మగపిల్లల పెళ్లిళ్లు, ఉపనయనాలు, నిశ్చితార్థం వంటివి నిషిద్ధం. అయితే ఆడపిల్లల వివాహాలు చేయొచ్చు. ఏడాది లోపు ఆడపిల్ల పెళ్లి చేస్తే కుటుంబానికి మంచి జరుగుతుంది అని శాస్త్రం చెబుతోంది. మనిషి చనిపోయిన 11 రోజుల పాటు ఆ కుటుంబానికే కాకుండా ఇంటి పేరు ఉన్నవారికి సూతకం ఉంటుంది. 7 తరాల విషయానికి వస్తే ఒకే ఇంటి పేరు ఉన్నవారి మధ్య 12 సంవత్సరాలు రాకపోకలు లేకపోయినా, 12 ఏళ్లపాటు ఒకరి ఇంట్లో ఒకరు భోజనం చేయకపోయినా సూతకం రద్దు అవుతుంది. ఒకే ఇంటి పేరు కలవారు 7 తరాల తరువాత ఎలాంటి మంత్ర ప్రక్రియను ఆచరించకుండానే జ్ఞాతుల, పాలోళ్ళు మధ్య సూతకం రద్దు అవుతుంది.